ఒక చిన్న అమ్మాయి నిజంగా దేవుడితో మాట్లాడిందట. ఆమె అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం ఇచ్చాడట. అది కల లేదా నిజమా? ఆ చిన్న అమ్మాయి ఎవరో కాదు, మన ఆండాళ్ అమ్మవారే. ఈరోజు కథలో దేవుడు భక్తురాలు మధ్య మొదటి సంభాషణ వినండి. విష్ణు చిత్తుడి ఇంట్లో ఆండాళ్ పెరుగుతున్న రోజులు. ఇల్లు అంతా తులసి వాసనతో, విష్ణు నామస్మరణతో పవిత్రంగా ఉండేది. చిన్న ఆండాళ్ ఇతర పిల్లల్లా కాదు. ఆమె ఉదయం లేవగానే అమ్మని పిలవలేదు, బొమ్మలు అడగలేదు. నేరుగా శ్రీరంగనాథుడి పేరే పలికేది, గోవిందా అని. ఒకరోజు ఉదయం విష్ణు చిత్తుడు గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఆండాళ్ అతని వెంట నడిచింది. ఆ రోజు ఆమె మనసులో ఏదో కొత్త ఆలోచన. గుడిలోకి అడుగు పెట్టగానే ఆండాళ్ విగ్రహం ముందు నిలబడింది. శ్రీరంగనాథుడు శాంతంగా, నిశ్శబ్దంగా ఆమెను చూస్తున్నట్టు అనిపించింది. చిన్న ఆండాళ్ నెమ్మదిగా మాట్లాడింది. గోవిందా, నువ్వు నిజంగా వింటున్నావా అని. చుట్టూ ఎవ్వరు లేరు, కేవలం దీపాల వెలుగు, గంటల మృదువైన శబ్దం. అప్పుడే ఆమె హృదయంలో ఒక మృదువైన స్వరం వినిపించినట్లయింది. వింటున్నాను కోదై అని. ఆండాళ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. నిజమా? నువ్వేనా అని అడిగింది. నిన్ను వినకుండా నేను ఎలా ఉంటాను అని ఆ స్వరం. ఆ క్షణంలో ఆండాళ్ కళ్ళల్లో భయం లేదు, ఆశ్చర్యం లేదు, కేవలం ఆనందం మాత్రమే. ఆమె ధైర్యంగా అడిగింది, అయితే నన్ను నీ దగ్గరికి తీసుకొని పోతావా అని. మళ్ళీ మృదువైన సమాధానం, సమయం వచ్చినప్పుడు అని. ఎప్పుడు అని ఆండాళ్ అడిగింది. నీ భక్తి పూర్తి అయినప్పుడు అని. ఆ మాటలతో ఆండాళ్ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఆ రోజు నుంచి ఆమెకు ఒక విషయం అర్థమైంది. భక్తి అంటే కేవలం పూజ కాదు, దేవుడితో మాట్లాడడం, మనసు చెప్పడం, ఆయన మాట వినడం. అదే నిజమైన భక్తి. ఆ రోజు రాత్రి ఆండాళ్ నిద్రపోలేదు. ఆమె మనసులో ఒక నిర్ణయం, నేను నా గోవిందుడి కోసం ఏదో ఒకటి చేయాలి. ఆ నిర్ణయమే రేపటి కథకు బీజం వేస్తుంది. ఆమె ఏం చేయబోతుంది? ఆ నిర్ణయం ఎంత పెద్ద వ్రతంగా మారబోతుంది? ఎపిసోడ్ 4లో తెలుసుకుందాం. ఈ రోజు ఆండాళ్ అమ్మవారి కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ఆండాళ్ అమ్మవారి అద్భుత వ్రత కథలు మా చిన్నారి చందమామ కథల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆండాళ్ చేసిన ఒక చిన్న పని పెద్ద రహస్యంగా మారింది. దేవుడికి వేసే మాల ఆమె ముందే ఎందుకు ధరించింది? తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.